ఓర్పు సహనం కృషి ఉండాలే కానీ నష్టపోయిన చోటే లాభాలను పొందవచ్చని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్ల క్రితం పట్టు పురుగుల పెంపకం చేపట్టి నష్టపోయిన రైతు ప్రస్తుతం అదే పంటను చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి చెయ్యాలనటం, మార్కెట్లో కూడా పట్టుగూళ్లకు మంచి ధర పలుకుతూ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి మాదిరి నెల నెలా జీతంలా సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నాడు దండగైన పంటే నేడు పండుగయింది. 20 ఏళ్ల క్రితం సాగు చేసిన పంటల్లో తీవ్ర నష్టాలను చవిచూసిన రైతు ప్రస్తుతం అదే పంట సాగు చేసి లాభాలు పొందుతున్నాడు. అతనే భూమారెడ్డి. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఈయన గతంలో మల్బరీ సాగు చేసేవారు. అయితే మార్కెట్లో పట్టుగోళ్లకు ధరలు లేకపోవడం, వైరస్లు అధికంగా రావడంతో తీవ్ర నష్టాలను చవిచూశారు. దీంతో మల్బరీ సాగును వదిలేసి సంప్రదాయ పంటలను సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే వీటిలో కూడా అనుకున్నంత లాభాలు రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు. ఏ పంట వేయాలో పాలుపోలేదు. ఆఖరికి తెలిసిన పంట అయిన మల్బరీ సాగు చేపట్టాలనుకున్నారు. మార్కెట్లో పట్టుపురుగుల గోళ్లకు మంచి ధర పలుకుతుండటం, ఇటు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో 2 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాడు రైతు. ఏడాదికి 7-8 పంటలు తీస్తూ నెల నెలా ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందుతున్నాడు. నేను ఒక 20 ఏళ్ల కింద పట్టు శ్రామం తయారు చేస్తాం. ఈ లచ్చనెల్లాపూర్లోకి వెళ్ళి ఉంటే వాళ్ళు సప్లై చేస్తారు, మాకు కట్టే అది వెడుతుంటుంది. పెడితే అప్పుడు ఎట్లుంటుండే అంటే 60 రూపాయలకి వెళ్ళి 70 రూపాయలకి వెళ్ళి ఉండే. తర్వాత హైదరాబాద్ పోతాయి, అడిగి ఎందుపూర్ పోతే 70-80 రూపాయలు పోతుండే కిలోకు. ఇక అట్లే ఈ ఊళ్ళో 200 ఎకరాలు పెట్టారు. పెట్టగానే అంత అప్పుడు బీమార్లు అన్నీ బాగా మంది పెట్టట్లు బీమార్లు తయారైనాయి. ఆ తోటలన్నీ వీకేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక ఏడాది కింద ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నయ్య వాళ్ళు అనగానే నేను మరి షెడ్డుకి ఎంత ఇస్తారు అంటే 1,25,000 ఇస్తాం షెడ్డుకు. మొక్కలు ఇస్తాము, మొక్కలు 5 రూపాయలకి ఒకటి, 3 నుంచి 5 రూపాయలు కూడా తీసుకుంటారు. ఎకరాన 500 మొక్కలు పడతాయి అని అంటే నేను ఇక 1,20,000 ఇచ్చారు. నేను ఒక 6 లక్షలు కలుపుకొని ఇట్లా 62 ఫీట్లు 25 ఫీట్లు షెడ్ తయారు చేసిన అన్నట్టు. 7 లక్షల దాకా అయినాయి. అప్పుడు షెడ్ తయారు చేసుకున్న తర్వాత ఆ మొక్కలకు 2 నెలలకే మాకు క్రాప్ వచ్చింది. 100 గుడ్లు వేసిన. 100 గుడ్లకి అప్పుడు తక్కువ వెళ్ళింది, 30-35 కిలో వెళ్ళింది పోయినా సరే. ఇక ఎండాకాలం వచ్చింది కాబట్టి బంద్ చేసిన. ఇక మొన్న ఐటమ్ నుంచి 6 నెలల కట్ చేసిన. కట్టిన 40 రోజులకు మళ్ళీ క్రాప్ వచ్చింది అన్నట్టు. అప్పుడు 200 గుడ్లు ఇచ్చిన, తెస్తే 80 కిలో వచ్చింది. అప్పుడు 415 రూపాయలు అప్పుడు పోయింది ఒక కిలోకు. తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత నెల 15 రోజుల తర్వాత మళ్ళీ 200 తెచ్చుకున్నా. 200 తెచ్చుకుంటే అప్పుడు క్వింటల్ 5 కిలోలు 6 కిలోలు వెళ్ళింది. అప్పుడు ఎంత పడ్డది? 530-540 రూపాయల దాకా అప్పుడు పడ్డది. ఇప్పుడు మళ్ళీ మొన్న 200 గుడ్లు ఇచ్చిన, పోయిన నెల 19 తారీఖు. ఈ నెల 19 తారీఖు నాడు క్రాప్ అయిపోయింది. ఇది ఒక క్వింటల్ చిల్లర కావచ్చు. ఇప్పుడు 500 నుంచి 770 దాకా పోతుంది అటు రేటు. ఇప్పుడు అమ్మకత్తి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఇక దీని ఖర్చు ఎంత అవుతుంది అంటే ఈ ఖర్చు అంతటికి కోసుడు, ఈ గుడ్లకు ఇవన్నీ కలిసి సుమారు ఒక 10,000 ఖర్చు వస్తుంది. మనకు వచ్చే లాభం ఏంటంటే 500 పడితే ఒక 50-60 వేలు వస్తాయి. ఒక 700 పడ్డాయి అనుకో 70,000 దాకా వస్తాయి. ఇలాంటి ఈ బీమార్లు, మునుపటి వాళ్ళ బీమార్లు వచ్చుడు, రోగాలు వచ్చుడు, చెట్లకు కూడా రోగాలు వచ్చుడు, కోతులు తినడు అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే గవర్నమెంట్ అప్పుడు 1,20,000 ఇచ్చింది. ఇప్పుడు 2,20,000 అవుతుంది కాబట్టి రైతులు ముందుకు వస్తలేరు. ఎందుకంటే 2 లక్షలల్లా ఈ షెడ్ అయితలేదు కదా. ఈ 2 లక్షల రూపాయలు సూతకు మేస్త్రికే పోతున్నాయి. షెడ్ ఉన్నాయని కొన్ని మంచి క్రాప్ వస్తుంది. అన్ని పంటల కన్నా ఆదాయం మాత్రం మంచిగా ఉంటుంది. ఇలాంటి బీమార్లు అవి ఉండవు. కాకపోతే గవర్నమెంట్ ఈ షెడ్ కావాలని కంపల్సరీ అంటారు కదా, అందుకొరకే రైతులు అందరూ ఎరుక తీపులు తీస్తున్నారు. అదే 4-5 లక్షలు ఇచ్చింది అనుకోండి, రైతులు బాగా మంది ముందుకు వస్తారు. ఈ ఊళ్ళో దాదాపు 50-60 మంది పెస్టిసైడ్ తయారు ఉన్నారు. ఇట్లా 2 నెలలకు తయారైన వాళ్ళే ఈ మల్బరీ రోజుకు ఇట్లా ఆకులు తయారైన తర్వాత ఆకులు తెచ్చేయాలన్నట్టుగా. ఆకులు తెచ్చేస్తే ఒక నెలకు ఇట్లా గుడ్లు తయారయ్యాయి, పట్టు పురుగులు తయారైతాయి. పట్టు పురుగులు తయారైన వాళ్ళు నెల రోజులకు ఈ కకున్స్ అంటారు దీన్ని కకున్స్ తయారైతే అన్నట్టు. ఈ కకున్స్కు గవర్నమెంట్ రేటు కాక గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుండే. 1 కేజీకి 75 రూపాయలు వెంటనే చెక్ ఇస్తుండే మనకు. అప్పుడు గవర్నమెంట్ అన్ని పైసలు పెంచుడు కానీ, ఈ రేట్లు ఇన్సెంటివ్ ఈ కిలోకి 75 రూపాయలకి ఇచ్చుడు కానీ చేస్తే కకున్స్కు కిలోకి 75 రూపాయలు ఇచ్చింది అనుకోండి, 1 క్వింటల్ వెనుక 7,000 రూపాయలు వస్తాయి. మాకు ఖర్చులు వెళ్తాయి అన్నట్టు. దీంతో కూలీలు బాగా తక్కువ ఉంటాయి. ఒక ఎకరము ఒక నెల రోజులు మేపాలంటే దాదాపు ఒక 10,000 ఖర్చు వస్తుంది. అంతకనే రాదు. ఇక మంచిగా పడితే ఒక 50-60 వేలు అయితే ఒక 30-40 వేలు ఆదాయం ఉంటుంది. నెల 15 రోజులకు మనం కోసిన తర్వాత నెల 15 రోజులకు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ మేపుకోవచ్చు అన్నట్టు. ఏది మల్బరీ చెట్లు కోసేస్తాం కదా. పట్టుపురుగుల పరిశ్రమతోటి
తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు. ఒక్కసారి మొక్కలు పెడితే 15 ఏళ్ళ దాకా అవే మొక్కలు ఉంటాయి కాబట్టి మనం విత్తనాలు పెట్టుబడి చేసి ఉండదు కదా. ఇక లేకపోతే వేరే పంటలు అయితే పంటకు విత్తనాలు మార్పిడి ఇది అది చేస్తాం కదా. ఇవి ఏముండయి. నాకు మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పట్టుకు మంచి డిమాండ్ ఉంది. ఇతర పంటలతో పోల్చితే మల్బరీ సాగులో తక్కువ పెట్టుబడి, రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. పంట కూడా 20 రోజులకే వస్తుండటంతో ఇతర పంటలతో పోల్చితే మంచి లాభసాటిగా ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే ఒక పంట రాకపోయినా పెద్దగా నష్టాలు ఉండవు. అంతేకాదు, మొక్క మొదలు, షెడ్ నిర్మాణం, పట్టుగుళ్లకు ఇన్సెంటివ్లు ఇస్తుండటంతో రైతులు ఈ పంట పట్ల ఆసక్తి చూపుతున్నారు. గవర్నమెంట్ మనకి పంట మార్పిడి చేసుకోవాలి అని అంటున్నారు కదా. ఈ పంట మార్పిడిలో భాగంగా మనకి తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకాలను, ఎక్కువ మనకి రేటు వచ్చే పంటలను మనము రైతులు ఎన్నుకోవాలి. సో దీనిలో భాగంగా మనకి ఎక్కువ రేటు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే డిమాండ్ ఉన్న పంట ఏంటంటే మల్బరీ అండి. మనకి తక్కువ వ్యవధిలో వితిన్ 1 మంత్లోనే మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఈ 1 మంత్లో కూడా మనకి ఫస్ట్ 10 డేస్ని మనం ఇక్కడ రైతు శిక్షణా కేంద్రంలో నచ్చనెల్లాపూర్లో మేము పెంచిస్తాము. పెంచిచ్చిన తర్వాత ఓన్లీ 20 డేసే మనకి రైతు దగ్గర ఉంటుంది. ఈ 20 డేస్ తర్వాత డైరెక్ట్ మనకి జనగాంలో సిల్క్ మార్కెట్ ఉంటుంది. ఈ పట్టుగుళ్ళ సాగులో మనకు కావాల్సింది ఏంటంటే 2 ఎకరాల తోట ఉండాలి రైతుకి. ఈ మల్బరీ మొక్కలు 1 ఎకరానికి 5500 మొక్కలు పడతాయి. మనకి ఇక్కడ నచ్చనెల్లాపూర్ మల్బరీ సీడ్ ఫామ్ నుండి ₹2 చొప్పున మొక్కలు సబ్సిడీలో రైతుకు అందజేయడం జరుగుతుంది. సో ఈ తోట 2 ఎకరాలు పెట్టుకున్న తర్వాత రైతు షెడ్డు నిర్మించుకోవాలి. ఈ షెడ్డుకు కూడా 2 లక్షల రాయితీ ఇస్తుంది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ. పురుగులను పెంచడానికి స్టాండు మరియు ఆ పరికరాలకు, రోగ నిరోధకాలకు కూడా మనకి దాదాపు 30,000 వరకు రాయితీ ఇస్తుంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు 1 కిలోకి మనకి 600 నుంచి 900 వరకు కూడా దీని ధర పలకడం ద్వారా దీన్ని ఎక్కువ రైతులు ఇది పెంచడానికి మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ఇది వితిన్ షార్ట్ పీరియడ్ 1 మంత్లో మనకి ఏ పంట కూడా రాదు. సో ఈ పట్టుగుళ్ళ సాగు వల్ల మనకు రైతు ఎక్కువ లాభపడతాడు.